బాయ్కాట్ హరిహర వీరమలు ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఇవే కొటేషన్స్ కనిపిస్తుంది. అరెర్రే ఎంత పని అయిపోయింది. ఇప్పుడు మూవీకి ఒక 100 కోట్లు దీనివల్ల నష్టం వచ్చేమో, పోనీ 50 కోట్లు, పోనీ మూతపడొచ్చేమో. బాస్, మనం ఇప్పుడు ట్యాగ్లైన్ వేసి అరుచుకొని మొత్తుకొని గొంతు చించుకొని ఏం చేసినా 1% కూడా వాళ్ళకి నష్టం ఉండదు. వాళ్ళ పేమెంట్స్ వాళ్ళు తీసుకొని ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఒకవేళ ఇది బాయ్కాట్ అన్నంత మాత్రం ఆయన ఎవరు సీఎంఓ వాళ్ళ పదవులు ఊడిపోయేది ఏముండదు. పైనుంచి వాళ్ళకి వచ్చే డబ్బులు రాకుండా ఏమీ ఉండదు. ఇంకా దీన్ని మనమే వైరల్ చేస్తున్నాం. దీనివల్ల నష్టపోయేది ఎవరు అంటే ప్రొడ్యూసర్స్. మళ్ళీ కట్ చేస్తే అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి తిరిగి మళ్ళీ నష్టపోయింది సామాన్య మానవుడే. ఎలా అంటారా, ఇప్పుడు ఈ మూవీ బాయ్కాట్ అన్నంత మాత్రాన హీరోకి వచ్చే రెమ్యునరేషన్ ఆగిపోదు, ఆయన పదవేమీ ఊడిపోదు, ఆయన ఎప్పుడో ముట్ట చెప్పాల్సింది ఎప్పుడో ముట్ట చెప్పేసి ఉంటారు. కానీ ఫైనల్గా నష్టపోయేది ప్రొడ్యూసర్స్, దాని తర్వాత సామాన్య మానవులు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది థియేటర్స్ నడిపిస్తూ ఉంటారు. ఇంకో తెలివైన పని ఏంటి తెలుసా, వాళ్ళ సినిమా ఎంత సేఫ్ అంటే లాస్ట్ 3 months నుంచి ఒక మూవీ లేదు. ఓకే, ఇంకొక 1 month ఒక మూవీ రాదు. జనాలకి సినిమాలు ఎంటర్టైన్మెంట్ సిటీలో కానీ ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే తక్కువ డబ్బులో ఇప్పుడున్న పరిస్థితుల్లో 1000 రూపాయలైనా సరే అందులో ఎంటర్టైన్మెంట్ దొరికేది అదే. లేదా ఒక షాపింగ్ మాల్కో ఇంకొక దర్శనానికో ఇంకొకటికి వెళ్ళిపోతే 5-6 వేలు ఖర్చు అయిపోతుంది. ఓ 1000 రూపాయలు 2000 ఇంకా తక్కువలో ఏదైనా ఎంటర్టైన్మెంట్ అంటే 3-3.5 గంటల సేపు సినిమా మాత్రమే. ఇప్పుడు అటు చూసుకున్నా ఒక 3 నెలలు సినిమాలు లేవు, ఇంకొక నెల సినిమాలు ఉంటాయో ఉండవో తెలీదు. జనం ఎప్పుడు సినిమా వస్తుందో అని ఉన్నారు. ఇప్పుడు మనం బాయ్కాట్ అన్నది మాత్రం అందరూ సినిమాలు చేయకుండా ధ్యానం చేసుకుని కూర్చుంటారా? సినిమాలే లేవు. వాళ్ళు చాలా ప్లాన్డ్గా వాళ్ళ మార్కెట్ ఎలా డిజైన్ చేసుకోవాలో వాళ్ళు చేసుకున్నారో, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాట్ ఎవర్ లీవ్ ఇట్. సో ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే, దీనివల్ల బాయ్కాట్ అనే ముందు దయించి ఒకసారి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకేమన్నా నష్టమా? లేదు. ఇంకో నాయకుడికి ఏమన్నా నష్టమా? లేదు. మరి బలైపోయేది ఎవరు? సామాన్య మానవుడు. ఏదన్నా చేసే ముందు ఆలోచించి చేయండి అన్నలు తమ్ముళ్ళు. ఎందుకంటే ప్రతిసారి నలిగిపోతుంది సామాన్య మానవుడే. ఇప్పుడు 100,000 థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్ల దగ్గర ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి పాప్కార్న్ అమ్ముకునేవాడో ఇంకొకడు